మనుబోలు మండలం వెంకన్నపాలెంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు జగన్ రెడ్డి ఫోటోలను తొలగించి రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. రాజముద్ర పుస్తకాలతో రైతుల కళ్లలో ఆనందం చూడటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. వైసీపీ హయాంలో రీసర్వేతో భూ రికార్డులు తారుమారు, అంతా అయోమయమని తప్పులు సరిదిద్ది రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. భూదందాలు చేసుకునే కాకాని నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. యథారాజా తదా ప్రజ అన్నట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి బాటలోనే ఆయన అనుచరులు నడుస్తున్నారు అని, తెల్లారి ఎన్నికల కోడ్ వస్తుందనగా రాత్రికి రాత్రే రామదాసు కండ్రింగలో 57 ఎకరాల భూములను కాకాని తన అల్లుడికి అప్పగించాడు. ఒక్క రామదాసు కండ్రింగలోనే కాదు, మరుపూర్లో మరో 57 ఎకరాలు, సూరాయిపాలెంలో 36 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాలు, చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వావిలేటిపాడులో దళితుల భూమి 4.20 ఎకరాల ఆక్రమణ నుంచి కాకాని భూదందాలు మొదలయ్యాయి అని అన్నారు. కాకాని కబ్జా నుంచి నేను విడిపించి దళితులకు తిరిగి అప్పగించిన భూముల విలువ ఈరోజు 25 కోట్లకు పైనే అని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలు చేసి కండిషన్ బెయిల్పై తిరుగుతున్న వ్యక్తి నిత్యం నన్ను తిట్టడం హాస్యాస్పదమని అన్నారు. జనవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం మొదలైంది. దాంట్లో భాగంగా ఈరోజు వెంకన్నపాలెంలో దాదాపు 342 పట్టదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతున్నాయి. మనుబోలు మండలం 2660 కాను 1500 రెక్టిఫై చేయాలా, కొరవు పట్టదారు పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రీసర్వే చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కొత్త పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నాము. పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా రాజముద్రతో క్యూఆర్ కోడ్, దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాదాపు రీసర్వే 6688 గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి. 21,80,000 మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది. ఏమంటానంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు, ఎవరికి రైట్స్ లేవు, ఎవరు వ్యాపారం చేసుకునే దానికిలే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్ జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారా వెంకన్నపాలెం క్రాస్ రోడ్లో ఏంటి ఆ డాబా అయింది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఇంకా ప్రారంభం కాలే. ఎట్లా కడతారు? రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకుంటారు. వాడు పోవడం, ఏదో ఒకటి కబ్జాలు చేయటం, కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చాడు పారేయటం, ఇవి నడుస్తున్నాయి. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే. ఆయన యథార్థత ఆయన నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోడ్ వస్తుంది, రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే 57 ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా, అల్లుడి పేరు మార్చేశాడు పేరు. ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు. ఒకటి కాదు, ఒక కొమ్మలపూడిలో 19 ఎకరాలు చిల్లర, ఒక రామదాస్ కండ్రిలో 57 ఎకరాలు, ఒక మరుపూర్లో 57 ఎకరాలు, ఒక సూరాయిపాలెంలో 36 ఎకరాలు, ఇటువంటి ఎన్ని స్కామ్స్. వావిలేటిపాడు 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాం. వావిలేటిపాడులో మీ అత్తగారి ఊరిలో మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీఓని డిఎస్పీని పంపించి సర్వే చేయించి పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాను. ఈరోజు దాని వాల్యూ అంతా దాదాపు 25-30 కోట్లు, 7 మంది దళితులది. ఇటువంటి దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేం లేదు. మమ్మల్ని తిట్టడం, తినదన జరిగిన దాకా తినటం, పడుకోవటం.